హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రివ్యూ అయితే చూశారు కదా, వీడియో అయితే బాగా వచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న బీట్ మార్క్ అండ్ షిక్ ఎఫెక్ట్ అలెక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇంపోర్ట్ చేసి అలెక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలెక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 14 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోండి. ఫోటోని అయితే ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఎడిట్ గ్రూప్ వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత 3.2 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 4.36 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇలా 11 ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది. ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 14 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఫోటో వదిలేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఒక ఫోటో వదిలేసి పక్కన ఫోటో మీద పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంది. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసిన ఫొటోస్ కాకుండా పక్కన ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ మీద పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ మీద పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చేయండి. ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి ఫోటో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని వెళ్ళి రొటేట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ కీ యానిమేషన్ ఇచ్చుకోండి. పైన ఒక 60% ఇచ్చుకోండి.
తర్వాత కొంచెం జరిపి 8% లేదా 10% చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి 0 చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే మీరు చేసుకోండి. నేను వీడియో అయితే స్కిప్ చేస్తున్నా. 0% చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.